నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. వంటింట్లో నిత్యావసరమైన ఉల్లి ఇప్పుడు సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. మార్కెట్లో ఉల్లి రాకలు తగ్గిపోవడంతో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కర్నూలు, మహారాష్ట్రలో కురిసిన వర్షాల ప్రభావంతో పంట దిగుబడి తగ్గడం, అక్కడి నుంచి తెలంగాణకు వచ్చే సరఫరా పడిపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. డిమాండ్ మాత్రం అలాగే ఉండటంతో ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉల్లి ధరలు మరో భారంగా మారాయి. ఆ పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణలో ఉల్లి ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు ధరలు చూసి షాక్ అవుతున్నారు. గతంలో కిలోల కొద్దీ ఉల్లి కొనుగోలు చేసేవాళ్లు ఇప్పుడు అవసరానికి సరిపడా మాత్రమే తీసుకుంటున్నారు. అయితే ఉల్లి ధరలు ఇంతలా పెరగడానికి మార్కెట్లో సరఫరా తగ్గడమే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కర్నూలు, మహారాష్ట్రలో వర్షాలు, వాతావరణ పరిస్థితుల ప్రభావంతో పంట దిగుబడి తగ్గడంతో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చే ఉల్లి రాకలు కూడా తగ్గిపోయాయి. అదే సమయంలో ఉల్లికి డిమాండ్ మాత్రం తగ్గలేదు. దీంతో సరఫరా తక్కువగా ఉండటం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కర్నూలు మార్కెట్ యార్డ్లో ఆగస్టు 17న క్వింటాల్ ఉల్లికి గరిష్టంగా 3,299కి చేరింది. మధ్యస్థంగా 3,085 పలకగా, తక్కువగా 1,359 ధర పలికిందని తెలుస్తోంది. ఉల్లి నాణ్యత, మార్కెట్కు వచ్చిన సరుకు, డిమాండ్ను బట్టి ధరల్లో తేడా కనిపిస్తోంది. నిజానికి పెరిగిన ఉల్లి ధరల ప్రభావం ఇళ్లకే పరిమితం కాలేదు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, చిన్న చిన్న ఆహార వ్యాపారాలపై కూడా దీని ప్రభావం ఎక్కువగా పడుతోంది. ఖర్చులు పెరగడంతో కొందరు వ్యాపారులు ఇతర పదార్థాల వాడకాన్ని తగ్గించుకుంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉల్లి ధరలు మరింత పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. అయితే ప్రస్తుతం ఉల్లి ధరలు పెరిగినా ఈ పరిస్థితి మరికొంతకాలం మాత్రమే ఉండొచ్చని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. రానున్న 2 నెలల్లో కర్నూలు ప్రాంతం నుంచి కొత్త ఉల్లి పంట మార్కెట్కు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ క్రమంలో కొత్త పంట మార్కెట్కు రావడం మొదలైతే ఉల్లి సరఫరా పెరుగుతుంది. ఫలితంగా ధరలు కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే అప్పటి వరకు పెరిగిన ఉల్లి ధరల భారాన్ని సామాన్యులు ఎలా తట్టుకుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.